అందరికీ నమస్తే. ఇది ఆల్రెడీ మన యూనియన్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఇలా పబ్లిక్ చేస్తున్నాం. మనం అనుకున్నది ఎవరు మిగతా డ్రైవర్స్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల లేట్ అవుతుంది డైలీ. సో మనం ఏమనుకున్నాం, అసలు మనం ఒక డెడ్ లైన్ పెట్టుకుందాం అనుకున్నాం. ఆ డెడ్ లైన్ లోపల 2500 మెంబర్స్ జమ అవుదాం అన్నాం. కొంతమంది వెటకరంగా నవ్వీరు కూడా 2500 ఇది సాధ్యమా కాదు. ఎందుకు సాధ్యం కాదు? ఎక్కువ మంది అవసరం లేదు, కేవలం ఒక 50 మంది డ్రైవర్స్ తలుచుకుంటే అవుతుంది. ఎట్లా అవుతుంది మళ్ళీ చెప్తున్నా. మనకు అసలు రేట్ అనేది ఎవరికైనా తెలుసా? రేట్ అనేది ఎవరికి తెలియదు. అదే ఇప్పుడు గ్రూప్లో షేర్ చేశా. ఇప్పుడు ఇవాళ 25th సెప్టెంబర్ 2025 ఇప్పుడు షేర్ చేస్తున్నా. మీరు చూడండి, మీరు అందరు తలుచుకుంటే అవుతుంది. ఒక్కరు తలుచుకుంటే కాదు, ఒక్కరి వల్ల అస్సలే కాదు, నా వల్ల అస్సలే కాదు, 50 మంది తలుచుకుంటే అవుతుంది. అందుకే 50 మంది పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఒక 50 మంది లీడర్లు కావాలి. ఈచ్ లీడర్ ఒక 50 మంది మెంబర్స్ని మెయింటైన్ చేసేలా ఉండాలి. వాళ్ళు ఏరియా వైజ్గా, లెట్స్ అజ్యూమ్ ఒక ఏరియా 1, ఏరియా 2, ఏరియా 3, ఏరియా 4 అట్లా 50 ఏరియాస్ ఎంచుకుందాం. సో అది ఏరియా పేర్లు మనం ఏదైనా అనుకోవచ్చు, లైక్ కూకట్పల్లి, బాలనగర్, మియాపూర్ అట్లా. ఆ ఏరియాలో ఖచ్చితంగా 50 మెంబర్స్ డ్రైవర్స్ ఉండరని కాదు, కానీ ఆ ఏరియా లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లీడర్స్ అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవాలి. పొద్దున పూట మీటింగ్ పెట్టుకున్నాక వీళ్ళు మళ్ళీ రాత్రి వెళ్ళి వాళ్ళ ఏరియాలో ఉన్న డ్రైవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి దట్ ఇలా జరుగుతుందని. సో కొట్లాడడానికి మీకు రీజన్ ఉండాలి. రీజన్ లేనప్పుడు ఎందుకు కొట్లాడతారు? అసలు మీ దగ్గర ఏ రేటుకు పోతుందో తెలుసా? ఫస్ట్ ఇది చూడండి. 3 వీలర్కి ఫర్ ఎగ్జాంపుల్ 2000, ఇది ఎగ్జాంపుల్ అని చెప్తున్నా, మళ్ళీ దీన్ని ఫైనల్ కాదు. ఇది డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఈ 50 మెంబర్స్ లీడర్స్ ఒక దగ్గర కలిసి డిసైడ్ చేయాలి. ఎట్లా డిసైడ్ చేయాలి? 3 వీలర్కి కాక ఒకవేళ 300 రూపీస్ పర్ మినిమం ఫేర్ ఉంటే అది మినిమం ఫేర్ మాత్రమే. ఏది 50 మినిట్స్ ఫ్రీగా వెయిట్ చేసినందుకు. తర్వాత పర్ కిలోమీటర్ 20 రూపీసా 21 రూపీసా అని డిసైడ్ చేయాలి. ఈ చార్ట్ మనం డిసైడ్ చేస్తే 2025లో ఈ రేటుకు పోతే 2026కి వచ్చే వరకు మనం ఒక 50 రూపాయలు పెంచుకున్నామా, లేకపోతే పర్ కిలోమీటర్ 2-3 రూపాయలు పెంచుకున్నామా అనేది ఉంటే మనం కొట్లాడవచ్చు. బట్ అసలు మీరు ఏ రేట్ కోసం పోతురు? మీకు అసలు మార్కెట్ పోయి మా రేట్లు తగ్గించారని చెప్తారు. అసలు మనకంటూ ఒక రేట్ ఉందా? ఆ రేటు కోసం మనం ఈ రేటు తెలిసినప్పుడే కదా మనం కొట్లాడతాం. రేటు తెలియదు మనం ఏమని కొట్లాడతాం, ఎవరితో కొట్లాడతాం. మీకు ఇప్పుడు యావరేజ్గా వచ్చిన డ్రైవర్స్ని ప్రతి ఒక్కరిని అడిగినా మీకు ఎంత బిజినెస్ చేస్తారంటే 2500 అన్నారు. మ్యాక్సిమం 3 వీలర్ డ్రైవర్స్ వాళ్ళే చెప్పారు, టాటా ఏస్ వాళ్ళు కూడా చెప్పారు. యావరేజ్గా తీసుకుందాం, ఈ 2500 డ్రైవర్స్నే యావరేజ్గా తీసుకుందాం. వాళ్ళు కూడా మళ్ళీ 2500 సంపాదిస్తున్నా అని చెప్పారు. సో యాజ్ పర్ దాని ప్రకారంగా వాళ్ళు ఈజీగా డైలీ ఒకవేళ 500 రూపీస్ కమిషన్ పే చేసిన 30 డేస్కి వాళ్ళు పే చేసే కమిషన్ 5000 పర్ మంత్. అంటే జస్ట్ 20 డేస్ బండి నడిపినా 10,000 పే చేస్తారు. అదే ఒకవేళ 30 డేస్ పే చేస్తే 15,000, బట్ 20 డేస్ పని చేసినా కానీ సరే 10,000 పే చేస్తారు కమిషన్ వాళ్ళు. అదే వాళ్ళు ఇయర్కి వచ్చేసి 1,20,000 కమిషన్ పే చేస్తారు. ఇది ఏమైనా చిన్న అమౌంటా? ఆల్మోస్ట్ మళ్ళీ అదే మనం 2500 డ్రైవర్స్ని యావరేజ్గా తీసుకొని మనం డైలీ 500 కమిషన్ పే చేస్తున్నాం అనుకుంటే, ఏదైతే మనం ధర్నా ఇంతమంది చేయాలి అని అనుకుంటున్నామో, లేదా ఇంతమంది రోడ్డు మీదకి రావాలని కోరుకుంటున్నామో, దేనికోసం? మన హక్కుల కోసం. అదే 2500 డ్రైవర్స్, ఈచ్ డ్రైవర్ ఒకవేళ 500 కమిషన్ పే చేసినా డైలీ మనం పే చేసే కమిషన్ 12,50,000. ఇదే విషయం నేను 2023 మీటింగ్లో కూడా చెప్పా. అంటే ఆల్మోస్ట్ పర్ మంత్ ఓన్లీ మనం హైదరాబాద్ నుంచి ఇది మినిమం 3,75,00,000 పే చేస్తున్నాం పర్ మంత్. అందుకే కదా ఇవాళ వాళ్ళు ఆల్మోస్ట్ కంపెనీ వాల్యూ 1.2 బిలియన్ అయింది. ఏ డ్రైవర్కి ఎంత? ఇది మన హైదరాబాద్ ఎగ్జాంపుల్ చెప్పా. సో మీరు చూడండి, ఓలా, ఊబర్, ర్యాపిడో, డొన్జో, స్విగ్గీ, జొమాటో, జెప్టో ఎక్సెట్రా చాలా యాప్స్ వచ్చినాయి. ఈ అన్ని యాప్స్ రావడం వల్ల ఏమైంది? 0 కమిషన్కి వెళ్ళిపోయారు. ఎందుకు? యాజ్ లాంగ్ యాజ్ ఓలా, ఊబర్ ఉన్న రోజులు ఆ కమిషన్ అనేది 30% ఉండే. బట్ ఎప్పుడైతే వీళ్ళది ర్యాపిడో వచ్చి 0% కమిషన్ చేసిందో, మిగతా వాళ్ళందరూ 0% కమిషన్కి వచ్చారు. ఆ మిగతా వాళ్ళందరూ 0% కమిషన్ రావడం వల్ల ఇప్పుడు ఓలా, ఊబర్ కూడా 0% కమిషన్కి వచ్చింది. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఓన్లీ పోర్టర్ ఉంది. అందుకే ఎక్కువ కమిషన్, మనకు తక్కువ అమౌంట్ వస్తుంది. మనకు కస్టమర్ సపోర్ట్ కూడా లేదు. మనకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చెప్తారు. బట్ ఎప్పుడైనా మనం చూసామా? సో యాజ్ లాంగ్ యాజ్ ఒక 50 మంది లీడర్లు హైదరాబాద్ని అంతా ఏలనికి ఒక అడ్మిన్ సరిపోదు, 2 అడ్మిన్లు సరిపోదు. ఫస్ట్ ఏరియా వైజ్గా స్ట్రాంగ్ ఉండాలి. ఏరియా వైజ్గా ఒక పలానా వ్యక్తి కుకట్పల్లి అయినా కుకట్పల్లి చూసుకుంటే సరిపోతుంది. ఆయన హైదరాబాద్ మొత్తం రేట్లు మారనక్కర్లే. నా వల్ల ఒక ఏరియా అవుతుంది, అది కూడా 2 కిలోమీటర్స్ డయామీటర్ రేడియస్ వరకే చేయగలుగుతారు. అట్లనే మీరు 2 కిలోమీటర్స్ రేడియస్ వరకే చేయగలుగుతారు. హైదరాబాద్ దాదాపు ఇటు మూల నుంచి అటు మూల 50 కిలోమీటర్స్, అటు నుంచి ఇటు 50 కిలోమీటర్స్ ఉంది. అంటే ఎంతమంది కావాలి? ఎంతమంది జమ కావాలి? పోనీ ఈ లెక్క తక్కువనా అంటే ఇది చాలు. ఇది ఎక్కువ అనుకుంటే ఇది చాలా తక్కువ. హైదరాబాద్లో మీకు 10,000 మంది డ్రైవర్లు దొరుకుతారు. మనం కొట్లాడుతుంది ఓన్లీ 25% మెంబర్సే. ఈ 25% మెంబర్స్ వచ్చినప్పుడే మిగతా 50% మెంబర్ డ్రైవర్స్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ప్రాపర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనకు యూనియన్ ప్రాపర్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుందో, మనది రిజిస్టర్డ్ యూనియన్, మనకు పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. పోలీస్ పర్మిషన్ తీసుకొని మనం ఎక్కడ పోదు, ధర్నా చౌక్లో అందరం ఒక్క దగ్గర ఉందాం. ధర్నా చౌక్లో అందరం ఒక్క దగ్గర జమ అయితేనే కదా మన స్ట్రెంత్ అయినా మనం ఏం చేయాలనేది తెలుస్తుంది అందరికీ. బట్
వాళ్ళు చేస్తారు అని మేము చేస్తాం అని మీరు చేస్తారంటే ఇది కాదు. ఇది సిన్స్ 2000 మనం ఆల్మోస్ట్ ఇది ఆఫీస్ ఓపెన్ చేసినప్పటి నుంచి ప్రతి డ్రైవర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కానీ మిగతా డ్రైవర్స్ ఎందుకు యాక్టివ్ అవ్వట్లేదో నాకు తెలియట్లేదు. ఆన్సర్ మీ దగ్గర ఉంది. మీ లైఫ్ని మార్చుకునే శక్తి మీ దగ్గర ఉంది. మీకు మార్చుకోవాలని లేనప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఎందుకు మీ లైఫ్ని మారుస్తారు? ఆలోచించండి ఒకసారి.